నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. శ్రీశైలంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీశైలంలో పర్యటించారు. ముందుగా ఆయన ఆలయంకి వెళ్ళి దర్శించుకుని తర్వాత వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి ఆయన తదనంతరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి చేశారు. అంటే అది బాగా నిండింది అక్కడ జలాశయం. ఆ జలాశయంలో ఉన్న దిగువకి 10 గేట్లు ఎత్తి పైన వాటర్ అంతా కిందకి వదిలేరు. ఈ సమయంలో ఎవరెవరు ఫరూక్, నెక్స్ట్ బైరెడ్డి అంటే శబరి, ఇలా చాలా మంది స్వాగతం పలికారు. ఈ ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేయడం అయితే మేము జరుగుతుంది. తదనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మడకశిరాకి వెళ్ళి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది చాలా ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆగస్టు 1, 2024 పింఛన్లు ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు ఈయన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీని తదనంతరం అక్కడికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో చాలా మంది అన్నారు పెన్షన్లు ఇవ్వలేరు, ఆపేస్తారు, చేస్తారని. ఈ రోజు 99.99% పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించినంత ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటా రేపు వస్తుంది. ఈ ప్రభుత్వం చేసి చూపించింది, బానే ఉంది. ఇప్పుడు ఆ జలాశయం దగ్గరికి వెళ్ళారు, నీటిని కిందకు వదిలేరు, హారతి ఇచ్చారు, బానే ఉంది. పోలవరం మీద కూడా ఫోకస్ పెట్టండి కొంచెం. పోలవరం ప్రాజెక్ట్ ఉండిపోయింది పెండింగ్. పోలవరం మీద ఫోకస్ పెడితే గోదావరి మనకి చాలా సేవ్ అవుతుంది. గోదావరి మీ ప్రభుత్వ హయాంలో అయినా చేయండి. సుమారు ఇంకా 4 ఏళ్ళు మీకు టైం ఉంది, 4.5 ఏళ్ళు ఇంకా టైం ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చరిత్రలో అయితే మీ పేరు వచ్చే అదే ఈ ప్రభుత్వం వచ్చేలా చర్యలు తీసుకోండి. వేస్ట్ గా ఇప్పుడు గోదావరికి ఆల్మోస్ట్ 88.89% వాటర్ వేస్ట్ గా సీలోకి వెళ్ళిపోతుంది, ఓషన్స్ లోకి. 10% మాత్రం నీళ్ళే మనకు ఉంటున్నాయి. తతిమ 89.89% నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ పోలవరం మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఎవ్రీ మండే మీరు వచ్చి చూస్తున్నారని చెప్తున్నారు, బాగానే ఉంది. ఎంతవరకు అయ్యాయి, ఎన్ని గేట్లు ప్రక్షాళన చేశారు, అసలు పోలవరం విధి నిర్వహణ ఎంతవరకు వచ్చింది, ఎన్ని నెలలో కంప్లీట్ చేయబోతున్నారు, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, దీని గురించి క్లియర్ గా చేసి ఆ ప్రాజెక్ట్ కనుక చేసినట్టయితే నిజం ఆంధ్ర రాష్ట్రానికి నీరు సమస్య ఇప్పటికీ లేదనుకోండి, తర్వాత మనమే అదనంగా పక్క రాష్ట్రాలకు నీళ్ళు అందుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు చేసి చూపించారండి. ఎందుకంటే పోలవరం పేరు చూపించి చాలా రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు లాక్కుంటే ఇప్పటి వరకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జూరాలా కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు, బాగానే ఉంది. దీంతో పాటు ఈ పోలవరం మీద కొంచెం ఫోకస్ పెట్టండి. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడండి. అధికారులందరినీ దిశానిర్దేశం చేయండి. అంత బడ్జెట్ అవుతున్నా కేంద్రాన్ని ఒప్పించండి. జాతీయ హోదా తీసుకురండి. రాష్ట్రానికి నీళ్లు మిగులుతాయి. ఈ విధంగా చేస్తున్నా. ఒకవేళ మీ విధి విధానాలు మీకు ఉండొచ్చు, బట్ కొంచెం త్వరగా ఇలా విధంగా కూడా కొంచెం చూడండి. ఎందుకంటే పోలవరం అవుతే మనకి నీళ్లు మిగులుతాయి, రైతుల మొహాల్లో చిరునవ్వు వస్తుంది, పక్క రాష్ట్రాలు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ దీని ద్వారా స్టేట్ రెవెన్యూ అనేది మాత్రం చాలా పెరుగుతుంది. సరే, ఈ పర్యటనలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు, పెన్షన్ పంపిణీ. దీని మీద కూడా ఈ ప్రభుత్వం కొంచెం ఫోకస్ చేసి వెంటనే ఈ ప్రాజెక్ట్ మీ హయాంలో అయ్యేటట్టుగా అవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. వీటి మీద ఫోకస్ పెట్టి సమీక్షించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ అయితే క్లియర్ కట్ గా చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. చూద్దాం మీరు కూడా మీ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయనేది. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ విషయాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మర్చిపోకండి. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.